వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం, అగ్నిమాపక అధికారి స్వామి. దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఈ స్వామి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని స్థానిక అగ్నిమాపక కేంద్రం నుండి గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పాఠశాలలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి స్వామి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, ప్రమాదం సంభవించినప్పుడు అనుసరించాల్సిన చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గృహ సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ అవుట్లెట్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14న అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యిందన్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు మాత్రమే కాకుండా ఇతర విపత్తుల సమయంలో కూడా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్, సుమారు 200 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు మనకు వివిధ ప్రదేశాలలో ఈ యొక్క అగ్నిమాపక సంఘటనలు జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అనే వాటి గురించి విస్తృతమైనటువంటి అవగాహన సదస్సులను నిర్వహించడానికి ఈ యొక్క వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మనకు 14వ తారీఖున మొదలుపెట్టినటువంటి యొక్క ప్రోగ్రాము 14వ తారీఖున మనకు భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక సంఘటనలో అసూలు బాసినటువంటి వారికి ఆ రోజు నివాళులను అర్పించి తదుపరి రోజు నుంచి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క సముదాయము, అంటే ఒకరోజు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు ఈ యొక్క పెట్రోల్ అవుట్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎల్పీజీ గోడౌన్స్ అనే రకరకాలైనటువంటి సముదాయాల్లో ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు వెళ్ళి వారికి ఏ రకమైనటువంటి యొక్క రక్షణలు చేపట్టాలి అనే యొక్క వాటిపైన వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవగాహన సదస్సులు కేవలము మన యొక్క అగ్నిమాపక వారోత్సవాలనే కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క డీజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూస్గా కేవలం ఇదే వారం కాకుండా ప్రతి వారంలో 3 రోజులు వివిధ రకాలైనటువంటి వర్గాల దగ్గరికి వెళ్ళి వారికి ఎటువంటి నష్టం కలగకుండా, ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు జరగకుండా ఉండడానికి ఏ చర్యలు చేపట్టాలి, జరిగినప్పుడు ఏ రకంగా చర్యలు చేపట్టాలని చెప్తాను. అదే కాకుండా మనకున్నటువంటి యొక్క విపత్తులు, అంటే మనకు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా మనకు చిన్నటువంటి యొక్క మ్యాన్మేడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానివ్వండి, అంటే ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు బస్సు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాటి గురించి కానీ బస్సు యాక్సిడెంట్స్లో ఫైర్ ఎక్కువ జరిగేసి మనకు రీసెంట్గా ఒక అనంతపురం జిల్లా కానివ్వండి, మొన్న జరిగిన వేట్లపాలెం ప్రకాశం జిల్లాలో కానివ్వండి మనకు యొక్క మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి వారికి కానీ ఏ రకమైన యొక్క చర్యలు చేపట్టినట్లయితే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే దానిపైన మేము ఈ యొక్క విస్తృత అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు మనకు బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి అంటే మనకు ఏ రకమైనటువంటి సేఫ్టీ ఉండాలి, అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి యొక్క అప్లయన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లలో ఎక్కువ అధిక లోడ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేయడము, ఒకే ప్లగ్లో రకరకాల యొక్క ఒకే సాకెట్లో రకరకాల పెట్టేసేసి ఎక్కువ యాంప్స్ను డ్రా చేయడము,
ఎస్పెషల్లీ మనకి ఇప్పుడున్నటువంటి సమ్మర్ మీరు చూస్తూ ఉన్నారు. మనకు ఇప్పుడున్నటువంటి యొక్క వేసవిలో రమారమి ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 వరకు చేరుకునేటువంటి సూచనలు అని చెప్పి ఐఎండీ వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మనం ఏ రకమైన ఒక చిన్న చిన్న టిప్స్ తీసుకున్నట్లయితే మనము ప్రమాదాన్ని నివారించేసి మన యొక్క ప్రాణమే కాకుండా ఆస్తి యొక్క నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా మేము ప్రజల్లోకి పూర్తిగా ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల భాగంగా తీసుకువెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనకున్నటువంటి యొక్క స్టూడెంట్స్ ద్వారా మనం ఒక మార్చ్ పాస్ట్ చేసి అంటే ఒక ప్రజల్లో ఒక అవగాహన కలిగించినట్లుగా మనకు తోడ్పడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము.